కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ. ఇరిగేషన్ అధికారులకు కళ్ళు కనబడట్లేదా? ఇలా దర్జాగా కబ్జా చేస్తున్న ఒక్క కేసు నమోదు కాలే. మనం ఆ లొకేషన్కి వెళ్ళినాం. ఇక్కడ రామసముద్రం కుంట అని ఒకటి ఉంటుంది. ఇది మియాపూర్లో ఉంటుంది. ఈ చెరువు దాదాపు 10 ఎకరాలు, అటు ఇటుగా 9 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది. భట్టి విక్రమార్క ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా ఈ రామసముద్రం కుంటని ఈ వర్టెక్స్ వర్మ అనే ఈ దుర్మార్గుడు కబ్జా చేసిండు అని భట్టి విక్రమార్క ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు అధికారులకు ఒక జర్నలిస్టు ఆర్టీఐ పెట్టిండు. సమాచార హక్కు చట్టం కింద అసలు ఈ చెరువు కబ్జా అయింది, దీన్ని లెక్క తేల్చండి అంటే ఇది చెప్పడానికి వీలు లేదు, ఇది వ్యక్తిగత సమాచారం ఇది అంటుండు. చెరువు వ్యక్తిగత సమాచారం ఎట్లయితుంది? ఆ అధికారి మరి అన్నం తింటుండా, రోజు ఏమన్నా తింటుండా? ఈ చెరువు వ్యక్తిగత సమాచారం ఎట్లయితుంది? ప్రజల సమాచారమే కదా. 8 ఎకరాలు 9 ఎకరాలు ఉన్న చెరువు అక్కడ 2 ఎకరాలు కూడా కనిపిస్తలేదు. మొత్తం మురికి కూపంగా మార్చేసారు. మళ్ళీ ఇదే రామసముద్రం కుంటని మనం లాస్ట్ టైం వెళ్ళినాం ఇక్కడికి, మొన్ననే 10 రోజుల కింద. ఇదే రామసముద్రం కుంటని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నేను డెవలప్ చేస్తా, నా కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయంలో 2%ని భారత రాజ్యాంగం ప్రకారంగా, భారత చట్టాల ప్రకారంగా 2% ఈ చెరువు కోసం ఖర్చు పెడతా అని ఆ సిఎస్ఆర్ కింద ఆ చెరువును తీసుకున్నాడు ఈ వర్మ. చెరువును తీసుకొని మొత్తం కబ్జా పెట్టి పడేసిండు. అక్కడ డౌన్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఆడ వర్షం వస్తే మునిగిపోతున్నారు పాపం. ఎంత మురుగున్నదంటే అక్కడ చెత్త చెదారంతో నిండిపోయింది. నేడో రేపో ఆ కుంటను మొత్తం స్మాష్ చేసేటట్టున్నాడు. ఆడ లోకల్గా ఉన్న ఇరిగేషన్ ఏఈకి ఫోన్ చేస్తే మేము ఆడ పోతున్నాము, దాన్ని కూలగొట్టినా కూడా మళ్ళీ కడుతున్నారండి, మేమేం చేయాలంటున్నది ఆమె. హైడ్రా కంప్లైంట్ హైడ్రా రంగనాథ్ ఎప్పుడు కదలాలి వీడికి? ఉన్న టవర్లలో అదే అసలు కట్టిన 2 వర్టెక్స్ విరాట్ టవర్సు డాక్యుమెంట్ ఏమో మదీనా కూడా ఉంటుంది, ఆయన కడుతున్నదేమో మియాపూర్లో కడతాడు. 211 సర్వే నెంబర్ చూపిస్తుంది ఆ యాక్చువల్ డాక్యుమెంట్స్లో. ఈయన కడుతున్న సర్వే నెంబర్లు, చూపిస్తున్న సర్వే నెంబర్లు వేరే. మొత్తం అక్రమమే. 40 ఏండ్ల తర్వాత సర్వే నెంబర్లు హద్దులు మార్చి అక్కడ ఈ నిర్మాణం చేపట్టి ఇది పూర్తిగా కబ్జా చేయబడ్డ భూమే ఇదంతా కూడా. మరి పొద్దున జనాలు కొనుక్కున్న తర్వాత మళ్ళీ దాన్ని కూలగొడతామని మీ ప్రొక్లైన్లు వస్తే ఆడ వర్టెక్స్ విరాట్లో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఆల్రెడీ డబ్బులు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది? మియాపూర్లో ఈ సంస్థ చేతిలో కనుమరుగవుతున్న రామసముద్రం కుంట. అభివృద్ధి పేరుతో కుంటను కానరాకుండా చేస్తూ దర్జాగా కబ్జా చేస్తున్న వర్మ భారీ ఎత్తున ముడుపులు తీసుకొని ఆ వైపు కన్నెత్తి చూడని ఇరిగేషన్ అధికారులు. A12 నుంచి A20 వరకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పాయింట్ ఇందుకు ఆధారం. కబ్జా జరిగింది వాస్తవమే, డిమాలిషన్కు పెట్టామని తెలిపిన ఏఈ పావని. కానీ పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదు చేయకపోవడంలో మతలబేంటి? ఇప్పుడు ఆ పావనికి నేను ఆడనే ఉండి ఫోన్ చేసిన, అవునండి అది డిమాలిషన్కి పెట్టినాము, అయినా కూడా వాళ్ళు కడుతూ ఉన్నారు అని అంటుందాము. మరి పోలీస్ స్టేషన్ కేసు పెట్టాలి కదా, మరి కేసు ఎందుకు పెడతలేరు? రంగనాథ్ ఏం చేస్తున్నాడు? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి సైతం కబ్జా చేశాడు అని తెలిపినా మొద్దు నిద్రపోతున్న ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు. కుంటలోకి మలమూత్రాలు వదిలిపెడుతున్న వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ. ఈ వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకుంటారా లేదా చూడాలి. కూలగొట్టి అవతల పడేయండి, జైల్లో వేయండి దొంగలనందరినీ. మరి ఇప్పుడు లేకపోతే భట్టి విక్రమార్క తప్పుడు రిపోర్ట్ ఇచ్చినని భట్టి విక్రమార్క మీద కేసు పెట్టండి, ఆ పనన్నా చేయండి. మరి ఇప్పుడు ఈయన దగ్గర మీరు డబ్బులు తీసుకొని మంచిగా తినుకుంటా అంటున్నారు కదా, మీ ఇళ్ళల్లో మీరు పని చేయకుండా ప్రజల కోసం, ప్రజల సంబంధించిన ఆ జాతి సంపదని కాపాడకుండా మరి వా డబ్బులు తింటున్నప్పుడు ఈయన మీద కేసు పెట్టండి, భట్టి విక్రమార్క మీద కేసు పెట్టండి. భట్టి విక్రమార్క తప్పుడు రిపోర్ట్ ఇచ్చిండు, చెరువు కబ్జా ఎక్కడ ఉన్నదని కేసు పెట్టండి. ఇంత దరిద్రంగా తయారయ్యారు. మళ్ళీ హైడ్రా ఏం చేస్తుందండి? హైడ్రా పేరుకేనా? అదేమన్నా చెప్పుకోవడానికా? ఇంత పెద్ద టవర్స్ కడుతున్నారు అందులో. మొత్తం చెరువేనా ఇది? మలమూత్రాలు కుంటలోకి పంపించిన తాలూకు ఆధారం. మనం లొకేషన్కి వెళ్ళినాం కదా మొన్న. భట్టి విక్రమార్క రిలీజ్ చేసిన రిపోర్ట్ ఇది. ఇదంతా ఎన్క్రోచ్ అయింది. యాక్చువల్ చెరువు ఇది, ఇదంతా చెరువే యాక్చువల్గా. FTL అండ్ బఫర్. మరి ఈ లోపలనే కదా ఈ కన్స్ట్రక్షన్స్ ఉన్నవన్నీ. ఈ బ్లూ కలర్ ఏమో వాటర్ బాడీ, ఇదంతా వాటర్ బాడీ. ఈ రెడ్ కలర్ ఏమో ఎన్క్రోచ్ అయిన ప్రాంతం. ఇది ఎన్క్రోచ్ అయిన ప్రాంతం. ఇది ఈడగట్టిండు. ఈ కట్టిన టవర్లో కూడా కొంత భాగం ఇందులోకే వస్తుంది.
ఆ ప్యూర్ చెరువు ఉన్న భాగాన్ని కూడా కబ్జా పెట్టిండు. మరి దీన్ని ఎవడు మాట్లాడాలా? దీని గురించి? మరి నేను వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడా, లేకపోతే ఇంకేదన్నా మంత్రి ఉన్నాడా? ఎవడున్నాడు? ఆ వీడియో ఇది చెరువా సెప్టిక్ ట్యాంకా? వర్టెక్స్ వర్మతో రేవంత్ లాలూచి అని మొన్న ఒక వీడియో చేయడం జరిగింది. మనం అక్కడ లొకేషన్కి వెళ్ళినాం. మనం ఒక్కసారి చూడండి ఎంత దుర్మార్గంగా ఈ చెరువుని చెరబట్టిరన్నది అర్థమవుతుంది. నమస్తే. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్తున్నారు, లెక్కని వాళ్ళు ఎవరన్నా చిన్న ఈ టవర్స్ ఉంటాయి, ఏం చేసి ఈ పక్కనట పాపం ఎవరో ఈ ల్యాండ్ కొని ఇక్కడ ఒక 4 రూములు వేసుకుందామని అనుకున్నాడట ఎవరో ఆయన. ఇది వచ్చి ఈ జిహెచ్ఎంసీ అండ్ ఇరిగేషన్ అధికారులు వచ్చి దీన్ని కూలగొట్టాడు. ఎందుకంటే ఇది బఫర్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, ఇక్కడ పెట్టడానికి లేదని. మరి ఇప్పుడు ఇక్కడ ఈ వర్టెక్స్ కంపెనీ వర్మ ఎంత దారుణంగా కబ్జా చేస్తుందంటే మనం మాట్లాడదాము, ఈ చెరువు గురించి కూడా మాట్లాడదాము. ఒకసారి చూడండి, నా దగ్గర విత్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మనం డాక్యుమెంట్ లేని మాట్లాడడం. SGDC అండ్ RDO రాజేంద్ర నగర్ డివిజన్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వీళ్ళందరూ సర్టిఫై చేసి ఇచ్చినటువంటి కాపీ ఇది ఆన్లైన్లో కూడా మనకు కనిపిస్తుంది. 10 ఎకరాల చెరువు. ఇప్పుడు ఇవి టైప్ చేసినా కూడా ఈ రేఖాంశాలు అక్షాంశాలు ఇది మొత్తం టైప్. డి నళిని ఈ ఎవరో ఈ చెరువు ఇక్కడ నుంచి ఇప్పుడు రంగనాథ్ ఏమో జీవకళ తీసుకొస్తే చెరువుల కండి. మరి ఈ చెరువుని ఎందుకు రిస్టోర్ చేయరు? ఈ చెరువుని ఎందుకు చేయరు? కబ్జా ప్లేస్ని ఎందుకు తీసేయరు? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ? నేను పుట్టి పెరిగింది ఇదే ఊరండి. ఇదే ఊరు? ఏ ఊరు ఇది? మియాపూర్ అండి. మియాపూర్. ఈ చెరువు ఏడు దాకా ఉండేనే? ఈ చెరువు ఇక్కడ నుంచి ఆ రోడ్డు దాకా ఉండేటిదండి, అక్కడ ఆ రోడ్డు దాకా ఉండేటిదండి. దగ్గర ఇది ఒక 6-8 ఎకరాల చెరువు అండి. 9.5 ఏమో ఉంది. అంటే అప్పుడు కొంతమంది కట్టుకున్నాం, మేము గరీబులం కట్టుకున్నాము. మిగతా అంతా చెరువు ఉండే. ఇప్పుడు దీంట్లో నుంచి అవతల దాకా అక్కడ దాకా చెరువు అండి. అక్కడ దాకా చెరువు అండి. పైన చెరువు ఉంది, మళ్ళీ ఆ చెరువు నీళ్ళు ఇందులోకి వస్తాయండి. అవతల ఏం చెరువు? అది నాయనమ్మకుంట అంటారు. అది ఇప్పుడు మెట్రో పట్టేది కదా, అది నాయనమ్మకుంట. దాంట్లో నుంచి దీంట్లో కలిసి దీంట్లో నుంచి మియాపూర్ చెరువులో పోతాయి. మియాపూర్ చెరువు నుంచి పట్టెల చెరువులో పోతాయి. పట్టెల చెరువు నుంచి గంగారం చెరువు, తర్వాత పట్టణ చెరువు పోతాయండి. ఇప్పుడు ఈ టవర్లు ఎట్లా నీళ్ళనే కట్టిరా? ఇది ఇది చెరువు అంటే దోట ఉండే, అది సింహాటర్ కిషన్ రాజు, అది గెస్ట్ హౌస్. అది కేకే రోజు కమ్మేశాడండి. అది దాంట్లో కొంచెం ఉంది, మనది సర్వే నెంబర్ ఉంది. ఇప్పుడు ఇందులోకి ఉందండి మొత్తం చెరువు ఎఫ్టీఎల్ ఉంది. అట్లా క్రాస్ ఉంది అన్నమాట. ఒక బావి ఉండే పొలం ఉండే అక్కడ. అది మొత్తం అంతా చెరువు కిందకని వస్తుందండి. దీన్ని సర్వే చేస్తే తెలిసిపోద్దండి. అది ఇప్పుడు ఇది డెవలప్ చేస్తామని తీసుకున్నారు కదా, మీకు ఏం చెప్పారు ఆ రోజు? అది మాకేం చెప్పారంటే, మీకు ఉన్న వాళ్ళకి ఉంచుతాము, మీ పోయే నీళ్ళు మేము సౌకర్యం చేసి ఇస్తామన్నారు వాళ్ళు. అలా సౌకర్యం చేయలేదు. ఉన్న నీళ్లు మళ్ళీ రిటర్న్ మా కాలనీకి వచ్చేస్తున్నాయండి. మునిగిపోతుంది. వాటి వర్షకాలం మా ఇళ్ళు అన్ని మునిగిపోతాయండి. అప్పుడు వీళ్ళేమో ఎవిడెన్స్ కదా, పబ్లిక్తోనే మేము అక్కడికి వెళ్ళి మాట్లాడించడం జరిగింది. మరి ఇది కనబడతలేదా? ఇల్లు లేక చుక్క నీళ్ళు ఇదే పని. ఇంత ఘోరంగా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. మరి హైడ్రా దేనికోసం పనిచేస్తున్నది అనేది మా క్వశ్చన్. దేనికోసం ఇది? వెనకాల బేరసారాలు కథ వ్యవహారం ఏమైనా నడుస్తున్నదా, లేకపోతే ఏమైనా ప్రజలకు ఉపయోగపడేదా? విత్ ఎవిడెన్స్ కదండి. ఇంత ఆధారం ఇక్కడ కనబడుతున్నప్పుడు ఈ చెరువును కాపాడే ప్రయత్నము ఎందుకు చేయట్లేదు? వాడి వల్ల పక్కన ఉన్న కాలనీ అంతా పాపం ఆ పేదలంతా ఆగమవుతున్నారు కదా. లేదు ప్రకటించండి, ఇది చెరువు కాదని అనేది సెప్టిక్ ట్యాంక్ కింద మార్చేసిన దీన్ని ప్రకటించండి.